అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. జగిత్యాలలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జిల్లా బీజేపీ అధ్యక్షుడు రాచకొండ యాదగిరిపై సొంత పార్టీ నేతలు దాడి చేశారు. మెట్పల్లి మున్సిపల్ ఎన్నికల్లో అత్యధికంగా 10 స్థానాలు దక్కినా చైర్మన్ పీఠం దక్కించుకునేలా వ్యవహరించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విప్ ఎందుకు జారీ చేయలేదంటూ కూడా ఇంటిపై దాడి చేశారు. ఫర్నిచర్ ధ్వంసం చేశారు బీజేపీ కార్యకర్తలు. విప్ జారీ చేయకపోవడం వల్ల కాంగ్రెస్కు మెట్పల్లి పీఠం దక్కిందనేది వారి వాదన. ఈ నేపథ్యంలో మెట్పల్లి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటు వేశారు బీజేపీ కౌన్సిలర్ చెట్లపల్లి మీనా. జగిత్యాలలో చోటు చేసుకున్నటువంటి ఈ పరిణామానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, ఏంటి జగిత్యాల జిల్లాకు సంబంధించి బీజేపీ అధ్యక్షుడు రాచకొండ యాదగిరి మీద సొంత పార్టీ నేతలు చూసాం యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా, ఏంటి ఆ అంశానికి సంబంధించి విప్ జారీ చేయకపోవడం వల్ల దానికి సంబంధించి మొత్తం కూడా తేడా జరిగిందనేటువంటి ఒక మాట, వారి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. విప్ ఎందుకు జారీ చేయలేదు, కొంచెం గట్టిగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి, దాడి చేశారనేటువంటి సమాచారం. అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా ఎలా చూడాలంటారు దీన్ని? మెట్పల్లికి సంబంధించి ముఖ్యంగా ఏదైతే 24 సీట్లు ఉన్నటువంటి స్థానాల్లో కూడా మొత్తం దాదాపు 10 సీట్లను 10 వార్డులను బీజేపీ గెలిచింది. అవుట్రేట్గా బీజేపీయే చైర్మన్ పదవి వస్తుందని భావించారు. కానీ ముఖ్యంగా మున్సిపల్ ఆఫీసులకు పోయిన తర్వాత పెద్ద ఎత్తున ఇక్కడ కాంగ్రెస్ అలాగే మొత్తం కూడా పెద్ద ఎత్తున ఒక వ్యూహం పన్నింది. పెద్ద ఎత్తున ఈ పీఠాన్ని దక్కించుకోవడానికి, చైర్మన్ పదవిని దక్కించుకోవడానికి చాలా రకాలైనటువంటి ఈక్వేషన్ అయితే ప్లాన్ చేసినట్టు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ముఖ్యంగా లోపలికి వెళ్ళిన తర్వాత బీజేపీ అభ్యర్థి అయినటువంటి చెట్లపల్లి మీనా ఒక్కసారిగా కాంగ్రెస్కు ఓటు వేయడం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్కు ఓటు వేయడంతో దాంతోపాటు ఇక్కడ మొత్తం 24 సీట్లు ఉంటే 24 వార్డులు ఉంటే బీజేపీ 10, కాంగ్రెస్ 6, బీఆర్ఎస్ 4, ఇండిపెండెంట్ 4. సో ఇక్కడ కాంగ్రెస్ అలాగే ఇండిపెండెంట్లు కలిపి 10 మంది అయినారు. సో ఇక్కడ ఇంకా కూడా మెజారిటీ వచ్చే అవకాశం లేదు. అయినప్పటికీ బీజేపీలో ఉన్నటువంటి మీనా ఒక్కసారిగా ఇటు కాంగ్రెస్కు ఓటేయడం, సో మొత్తం కూడా పీఠం మొత్తం ఈ చైర్మన్ పదవి అనేది కూడా కాంగ్రెస్ కైవసం అయిపోయింది. దాని తర్వాత బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, బీజేపీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా ఏదైతే ఈ విప్ గురించి రాచకొండ యాదగిరి పైన, అంటే జిల్లా అధ్యక్షుడైన సో రాచకొండ యాదగిరి పైన మొత్తం కూడా ఆయన ఇంటికి వెళ్ళి మొత్తం అక్కడ ఉన్నటువంటి సామాగ్రిని కూడా మొత్తం కూడా పగలగొట్టిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఎందుకు విప్ జారీ చేయలేదు, క్రాస్ ఓటింగ్ కాకుండా ఎందుకు ఈ చర్యలు తీసుకోలేదు అనేది పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారినాయి. ప్రస్తుతం ఒకవైపు ఎన్నిక అయిపోయింది. సో చైర్మన్ కూడా ఎన్నిక అయిపోయిన తర్వాత ఇలాంటి చర్యలు చేసినా చేయకపోయినా పెద్ద ఫరాక్ పడేది ఉండదు అని కూడా ఇక అటు బీజేపీ నాయకులు చెప్తా ఉన్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. సో ఏదేమైనప్పటికీ ఈ ఘటనలో ముఖ్యంగా వీళ్ళను ఏదైతే చెట్లపల్లి మీనా వాళ్ళ భర్తను కూడా సుఖేందర్ గౌడ్ను కూడా పార్టీ నుండి అయితే సస్పెండ్ చేసిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. సో ఈ విషయానికి ముఖ్యంగా ఇటు రాజకీయంగా అటు మొత్తం కూడా రాజకీయ వర్గాల్లో ఒకవైపు చర్చనీయాంశంగా మారింది. ఏంటిది ప్లాన్ ప్రకారం చేశారా కాంగ్రెస్ పార్టీ అలాగే బీజేపీ పార్టీ కావాలని ప్లాన్ ప్రకారం చేసుకున్నారా, ఒప్పందంలోని భాగంగానే సో ఇట్లా ప్లాన్ చేసుకున్నారా అనేది కూడా ఒకవైపు చర్చనీయాంశంగా మారింది. మురళి, అంటే దీన్ని ఏ విధంగా చూడాలంటారు? అంటే మొత్తం మీద చోటు చేసుకున్నటువంటి రాజకీయ పరిణామాలు కావచ్చు, లేకపోతే ఇతరత్ర అక్కడ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి విధానం కావచ్చు, దానికి సంబంధించి ఎలా చూడాలంటారు? అంటే ముఖ్యంగా ఇక్కడ పార్టీ మీద నమ్మకం లేదా, పార్టీతోటి ఆయన ఏమైనా స్పందించారా? ఆ జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరి ఆయన ఏమైనా స్పందించారా? ఎందుకు విప్ జారీ చేయకపోవడానికి గల కారణాలకు సంబంధించి ఏమైనా చెప్పారా ఆయన ఇప్పటివరకు ఇంకా అంటే లేటెస్ట్గా అప్డేట్ అయితే మనకి ఇది వచ్చింది. అంటే వాళ్ళిద్దరిని కూడా పార్టీ నుండి, ఆమె మీనాను అలా హస్బెండ్ సుఖేందర్ గౌడ్ను కూడా ఇద్దరి నుండి పార్టీ నుండి 6 సంవత్సరాల వరకు ఆ పార్టీలోకి ఉండడానికి వీల్లేదు, ఆ పార్టీలో ఎలాంటి కార్యకలాపాలు చేయడానికి వీల్లేదంటూ కూడా వాళ్ళైతే ఇప్పుడు సస్పెండ్ చేసిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. సో ఇది ప్లాన్ ప్రకారమే జరిగింది. అంటే ముఖ్యంగా ఇక్కడ జగిత్యాల జిల్లాకు అంటే జగిత్యాల జిల్లా తీసుకుంటే జగిత్యాలలో చాలా రకాలైనటువంటి ఈక్వేషన్స్ నడుస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెసే
ఇక్కడ జగిత్యాల జిల్లాలో నడుస్తుంది. సో దాంట్లో భాగంగానే ఈరోజు జీవన్ రెడ్డి ఇష్యూ కూడా సేమ్ అట్లాగే జరిగింది. ఫస్ట్ జీవన్ రెడ్డికి అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం లాస్ట్కు చూస్తే మళ్ళీ సంజయ్ వర్గానికే ఆ చైర్మన్ పదవి అనేది వచ్చింది కాబట్టి సో ఇట్లా లోపాయకార ఒప్పందంలో భాగంగానే ఒకవైపు సంజయ్ కూడా ఈ ఓటింగ్ ఏదైతే ఎక్స్ అఫీషియో ఓటు ఉంటుందో ఆ ఓటింగ్ కూడా ఆయన దూరంగా ఉన్నారు. సో అటు బీఆర్ఎస్ కూడా దూరంగా ఉంది. సో కావాలని చేశారు అనేది ఒకవైపు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. అటు కాంగ్రెస్ అలాగే బీజేపీ వర్గాల్లో కూడా అంటే కార్యకర్తలు ముఖ్యంగా అసలు బీజేపీకి రావాల్సినటువంటి సీటు ఎందుకు ఈ రకంగా వెళ్ళింది అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సో పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా ముఖ్యంగా కుండ పగిలిన తర్వాత ఎంత జాగ్రత్తగా ఉంటే ఏం లాభం, పగిలిపోయిన తర్వాత ఏం చేసినా ఏం లాభం అనే తీరులో కార్యకర్తలు కూడా అటు ఇది చేస్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సతీష్. ఇక జగిత్యాలలో ఒకంత ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా విజువల్ రూపంలో చూస్తున్నాం. జిల్లా బీజేపీ అధ్యక్షుడు రాచకొండ యాదగిరిపై సొంత పార్టీ నేతల దాడి అనేది కలకలం రేపింది. మెట్పల్లి మున్సిపల్ ఎన్నికల్లో అత్యధికంగా 10 స్థానాలు దక్కినా కానీ చైర్మన్ పీఠం దక్కించుకునేలా వ్యవహరించలేదనేటువంటి ఆగ్రహం అయితే వ్యక్తమవుతోంది. విప్ ఎందుకు జారీ చేయలేదంటూ కూడా ఇంటిపై దాడి చేశారు. ఫర్నిచర్ ధ్వంసం చేశారు బీజేపీ కార్యకర్తలు. విప్ జారీ చేయకపోవడం వల్ల కాంగ్రెస్కు మెట్పల్లి పీఠం దక్కిందనేటువంటి మాట. మెట్పల్లి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటు వేశారు బీజేపీ కౌన్సిలర్ చెట్లపల్లి మీనా.